నమస్కారం. జనరల్ ఎలక్షన్స్ 2024 మనకి మార్చి 16వ తారీఖునే షెడ్యూల్ రావడం జరిగింది. సో 18 ఏప్రిల్ మనకి నామినేషన్ ప్రక్రియ కూడా సురు అవుతుంది. ఇది 25తో అయి మీ అందరికీ విదితమే మే 13వ తారీఖున మనకి పోలింగ్ అనేటువంటిది ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రతి పోలింగ్ స్టేషన్ అనేది దానికి ఒక బూత్ లెవెల్ అధికారి అనేటువంటిది ఉంటారు. దానికి తగ్గట్టుగా రోల్ అనేటువంటిది ఇప్పటికే ఫామ్ 6లు 7లు 8 ATAలు అనేటువంటి పూర్తిగా తయారు చేయడం అనేటువంటి జరిగింది. సో ఆ నియోజకవర్గానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక రోల్ అనేటువంటిది ఉంటుంది. అది మనకి ఈ 25వ తారీఖున ఇంకొక సప్లిమెంట్ అనేటువంటిది వస్తుంది. ఇప్పటికే ఎవరెవరికైతే ఓట్ అనేటువంటిది ఉందో ఓసారి చూసుకోవడము, కొత్తగా యాడ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ 25వ తారీఖున వచ్చేటువంటి సప్లిమెంట్లో కూడా మరొకసారి చూసుకున్నాక, ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలనుకున్నంటే ఖచ్చితంగా ఓట్ అనేటువంటిది మొట్టమొదటిగా ఉండి తీరాలి కాబట్టి, సో అది ఇప్పుడు అన్ఫార్చునేట్గా మనకి ఇప్పుడు టైం అనేటువంటిది అయిపోయింది. ఏప్రిల్ 14 వరకు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ 6లు కానీ, సో ఫామ్ 8 ఇంకొక దగ్గర నుండి మైగ్రేషన్స్ కానీ 14th అయిపోయింది కాబట్టి ఈ 24 తర్వాత ఎంక్వైరీ అనేటువంటిది కంప్లీట్ అయ్యి 25వ తారీఖున మళ్ళీ రోల్ అనేటువంటిది పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం ఏమిటంటే, ఉన్న రోల్ ఏదైతే ఉందో దానిని అంతటినీ కూడా వాటర్ హెల్ప్ లైన్ యాప్ అనేటువంటిది ఒకటి ఉంది, VHA. దాని ద్వారా మీరందరూ కూడా అనేటువంటి మీ ఓటు ఉందా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు. లేదు అనుకోనంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ అధికారి, ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక BLO ఉంటారు, అతనికి అడిగినా అతను కూడా మొబైల్లో సెర్చ్ చేస్తారు. లేదు అనుకునంటే అతను సిస్టంలో అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా అనేటువంటిది ఎపిక్ అనేటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉండొచ్చు, పాత వాళ్ళకి పాత ఎపిక్ కార్డే ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఇంటింటికి వచ్చి ఓటర్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా 27వ తారీఖు నుండి మే 7వ తారీఖు వరకు ఈ రోజుల్లో వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేటువంటిది ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ VIS వచ్చింది అని అంటే మీకు ఆ పోలింగ్ స్టేషన్లో మీరు ఓటు వేయడానికి అనేటువంటి అర్హత ఉన్నట్టు. సో కాబట్టి ఆ VIS ఉన్న వాళ్ళంతా కూడా, అది డాక్యుమెంట్ అయితే కాదు, అది మే 13వ తారీఖున మీరు వేసేటువంటి ఎలక్షన్లో ఆ ఓటింగ్ రోజు అది మీకు ఉంది అని చెప్పడానికే కానీ మీ అందరికీ తెలిసింది ఎపిక్ ఉంటే ఎపిక్, లేదు ఆధార్ కార్డు అనేటువంటిది ఉండొచ్చు, లేకపోతే ఉపాధి హామీ ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఉండొచ్చు, లేదు అనుకోనంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, లేకపోతే పాన్ కార్డ్ అనేటువంటిది ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో ఇలా చాలా డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటన్నిటిలో 12 రకాల డాక్యుమెంట్స్ ఎపిక్తో పాటుగా అనేటువంటి ఉన్నాయి. వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది దీంట్లో లేదు. రేషన్ కార్డు, రైస్ కార్డు అనేటువంటిది మన ప్రాంతంలో చాలా ఎక్కువ మందికి ఉంటుంది, అది కూడా దీంట్లోకి అనేటువంటిది ఎలిజిబిలిటీ ఆ రోజు డాక్యుమెంట్గా పరిగణించబడదు. మరియు మన అందరికీ కూడా ఎక్కువగా అనేటువంటిది పెన్షన్కి సంబంధించినటువంటి మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి 3000 పెన్షన్కి బుక్ ఉంటుంది, అది కూడా ఒక డాక్యుమెంట్గా చాలామంది అనేటువంటి తీసుకొస్తారు, అది కూడా ఒక డాక్యుమెంట్గా కానీ పరిగణించబడదు. సో ఇది ప్రజలంతా కూడా అనేటువంటిది గమనించి, సో మీ సీరియల్ నెంబర్ ఎక్కడుంది, ఏ పోలింగ్ స్టేషన్ ఉంది, అండ్ మీది ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది అనుకొని చెప్పేసి అనేటువంటిది ఒకసారి తెలుసుకున్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖున అనేటువంటిది మీ యొక్క క్యాలెండర్లో రిజర్వ్ చేసుకొని, అక్కడ ఆ రోజు అనేటువంటిది ఇంకొక ఎక్కడికో వెళ్ళిపోతాము వేరే దగ్గరికి అనేటువంటిది ఇంకొక హైదరాబాదో లేకపోతే విశాఖపట్నం వెళ్తాము, అలాంటి ప్లాన్స్ ఏవైనా ఒకవేళ ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ఒక పౌరుడిగా, ఒక సిటిజన్గా అనేటువంటిది అది మనకు విధి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మన జిల్లా వరకు వచ్చేసరికి 2019లో ఉన్న పర్సంటేజ్ ఏదైతే ఉందో 79% సుమారు, ఇప్పుడు 85% మనం పెంచాలనుకుంటున్నాము. సో అది కూడా అర్బన్ ఏరియాస్ అంటే సిటీలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గం కానీ, సెంట్రల్ నియోజకవర్గం కానీ, వెస్ట్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎలక్టర్స్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 80%కు తక్కువ రాకుండా ఖచ్చితంగా రావాలి. నా యొక్క అపీల్ ఏంటంటే, కామన్ మ్యాన్కి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే సోకాల్డ్ బిజినెస్ పీపుల్, రిచ్ పీపుల్, వర్కింగ్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యాక్చువల్గా అనేటువంటి ఓటింగ్ అనేటువంటిది రావట్లేదు కాబట్టి
మీ అందరూ కూడా ఖచ్చితంగా అనేటువంటిది ఓటుకి అనేటువంటిది రండి. ఆ రోజు అనేటువంటిది మీకు ఒకవేళ మీ సీరియల్ నెంబర్ ఎక్కడుందో లేకపోయినా ఎంట్రన్స్లో మా దగ్గర మాకు ఒక హెల్ప్ డెస్క్ లాంటిది అనేది పెడతాము. అక్కడే సిస్టమ్ కూడా ఉంటుంది. వెంటనే సెర్చ్ చేసి మీకు పలానా దగ్గర ఓటు ఉంది అని కొంచెం చెప్పడం జరుగుతుంది. వెంటనే మీకు అక్కడికక్కడే ఒకవేళ స్లిప్ లేకపోతే అక్కడే స్లిప్ ఇచ్చి మీది ఏదైనా డాక్యుమెంట్తో మీకు తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి క్యూ లైన్స్ కూడా మేము కూడా క్యూ లైన్లో కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక క్యూ లైన్లో సుమారుగా ఒక 30 నుండి 40 వరకు చైర్లు పెట్టాలనుకుంటున్నాము. ఆ చైర్లో కూర్చుంటారు, వాళ్ళు 1 by 1 వెళ్తూ ఉంటారు. మరి 100% పెట్టలేము, కానీ షేడ్ అనేటువంటి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాము. పెద్ద క్యూస్ లేకుండా ఎంత క్విక్గా చేయాలనేటువంటిది అనుకుంటున్నాము. ఖచ్చితంగా 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది అంటే సుమారుగా 11 గంటల ప్రాసెస్ కాబట్టి చాలా వరకు అనేటువంటిది టైం అనేటువంటిది సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది ఆ రోజు వచ్చి ఓటు వేయాలి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెను, ఎవరైనా ఒకవేళ లాక్టేటింగ్ మదర్సు, ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్, ఎవరైనా పీడబ్ల్యూడీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. మహిళలు వస్తే ప్రతి వాళ్ళకి ఇద్దరిని ఒకసారి పంపించడం జరుగుతుంది. మెన్ అనేటువంటిది ఒకరిని పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రజలందరికీ కూడా ఎలక్టర్స్ అందరికీ నా యొక్క మనవి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.